గుడ్ మార్నింగ్ ఎస్వి ఇలాకా వ్లాగ్స్ గైస్. ఈరోజు మనము రైకల్ మండలంలో ఉన్న దుర్గమ్మ గుడికి వెళ్తున్నాం. ఇది మనకు రైకల్ కోరుట్ల రూట్ ఉన్నది చూసారా, ఆ కోరుట్ల రూట్లో ఉన్నది. ఇక్కడ విశేషం ఏంటంటే అమ్మవారు కొండ మీద ఉంటారు. మన బెజవాడ కనకదుర్గ అమ్మవారు ఉంటారు కదా, అలా ఇక్కడ అమ్మవారు కూడా కొండ మీద ఉంటారు. మనకు స్టార్టింగ్లో అసలు ఈ టెంపుల్ ఉన్నది అని చెప్పి సరిగ్గా తెలియదు. ఒకటి బోర్డు, రెండోది వచ్చేసి ఆ గుడి శిఖరం ఉంటుంది చూసారా, దాన్ని బేస్ చేసుకునే మనకు ఐడెంటిఫికేషన్ అనేది అవుతుంది. లేకపోతే రోడ్డు మీద సర్రాని వెళ్ళిపోతూ ఉంటాం. మనము ఇది రైకల్కి కోరుట్ల నుండి రైకల్ సైడ్ వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్లో వస్తుంది. సో దాని నుండి కొంచెం దూరం లోపలికి కచ్చా రోడ్ ఉంటుంది. అది క్రాస్ చేయగానే ఇక్కడ సిమెంట్ రోడ్ అనేది కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ దసరా టైం లోపల, మళ్ళీ అమ్మవారి పూజల టైం లోపల అయితే విపరీతంగా జనం ఉంటారట. మనకు ఈ రైకల్ని బేస్ చేసుకొని చాలా చాలా ఫేమస్ అండ్ హిస్టారికల్ ప్లేసెస్ ఉన్నాయి. రీసెంట్గా మనం ఇక్కడ ఈ రైకల్లోనే చిన్నకేశవ త్రికూట ఆలయాన్ని సందర్శించినాం. అంతేకాకుండా ఈ రైకల్లో ఇంకా ఎన్నో విశేషాలు ఉన్నాయి, ముందు ముందు చూద్దాం. ఇక్కడ రీసెంట్గానే స్టెప్స్ అనేటివి కన్స్ట్రక్ట్ చేశారు. వీటిని క్రాస్ చేసుకొని మనం మీదికి వెళ్ళి ఒకసారి అమ్మవారికి సంబంధించిన మొత్తం వ్యవస్థను అనేది ఒకసారి చూద్దాం. మనము ఎందుకంటే ఎప్పుడు సండేనే ట్రావెల్ చేసుడు అవుతూ ఉంటుంది. సో సండే నాడు ఎక్కువ జనం అనేది ఉండరు. చూడండి టెంపుల్ ఇంకా రీసెంట్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయింది. మనకు టెంపుల్ లోపలికి రాగానే ఇక్కడ అమ్మవారి వాహనమైన సింహం అనేది ఉంటుంది ఎదురుగానే. గంభీరంగా అమ్మవారిని అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక్కడ నుండి వెళ్ళి మనం ఇక అమ్మవారిని దర్శించుకోవడానికి ముంగడికి వెళ్దాం. ఇక్కడ పీస్ఫుల్ వెదర్ అనేది ఉంటుంది. చాలా అంటే చాలా సైలెంట్గా బాగుంటుంది వెదరు. అమ్మవారిని చూస్తే మాత్రం ఒక్కసారి గజ్జుమని అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడే ఏంటి అని అన్నట్టు అది కోపంగా చూస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. కొంచెం లోపలికి వెళ్ళి చూద్దాం, అమ్మవారి దర్శనాన్ని మంచిగా చేసుకుందాం. ఆ కింద ఉన్నది వచ్చేసి అమ్మవారి ఉత్సవ విగ్రహం. దానికి ఇది ఇటు బయటికి తీసుకొచ్చి పూజలు అవి చేస్తూ ఉంటారు. ఇక మూల విరాట్ ఎలా ఉందో చూడండి. దుర్గమ్మవారు అన్నపూర్ణేశ్వరి మనం ఎలా చూస్తే అలా కనిపిస్తూ ఉంటారు. అన్నపూర్ణ అవతారంలో అయితేనేమో సౌమ్యంగా, కాళిక అవతారంలోనైతేనేమో రౌద్రంగా, కోపంగా, ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్కలా కనిపిస్తూ ఉంటారు. మనకు గుడి చుట్టూ కూడా మొక్కుల కోసం కట్టిన ఈ కొబ్బరికాయలు అవి ఇవి అన్నీ కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళ ఏది మొక్కుకున్న మొక్కు తీరిన తర్వాత వచ్చి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. ఇక ఈ మనకు చుట్టూ ఇప్పుడు సమ్మర్ దగ్గరికి వస్తుంది కాబట్టి ఇలా ఉంది. అదే రెయిన్ సీజన్ అయ్యేది ఉంటే ఈ ప్రాంతం అంతా కూడా పచ్చదనంతో నిండిపోతూ ఉంటుంది. ఆ టైం లోపల ఇక్కడ దృశ్యమే డిఫరెంట్గా కనిపిస్తూ ఉంటుంది. మనం వర్ణించడం అంటే ఇక అయ్యే పని కాదు. మనం ఇటు ఆలయం సైడ్ చూసుకుంటే విశాలమైన ప్రాంగణం అనేది ఉన్నది. ఇక ఫ్యూచర్లో ఖచ్చితంగా మనకు డోమ్స్ అనేటివి కన్స్ట్రక్ట్ అవుతాయి. ఇది వచ్చేసి మనం ఇంతకుముందు ఎక్కొచ్చిన సైడు. అటు వచ్చేసి రైస్ మిల్స్ ఇవన్నీ కనిపిస్తుంటాయి. ఇవి రైకల్ సైడ్ ఉన్నాయి. ఇది ఈ ఏరియా. అమ్మవారిని వచ్చేసి దీంట్లోనే ఈ పల్లకిలోనే అమ్మవారికి పల్లకి సేవ అనేది నిర్వహిస్తూ ఉంటారు. ఈ గుట్ట చుట్టూ మళ్ళీ అటు ఊరి వైపు కూడా అమ్మవారి ఊరేగింపు అనేది జరుగుతూ ఉంటుంది. ఇవే కాకుండా మనకు కొన్ని చిన్న చిన్న
విగ్రహాలు కూడా ఉన్నాయి, సర్పాలయి. ఇలా చాలా రకాలైన విగ్రహాలు అనేటివి మనకున్నాయి సరౌండింగ్లో. చూడ్డానికైతే పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంటుంది. అమ్మవారికి ఎవరి ఎలా మొక్కితే అలా వాళ్ళ మొక్కులన్నిటివి తీర్చుకుంటూ ఉంటారు. కొంతమంది కళ్ళు శాకంతో, కొంతమంది డిఫరెంట్ పీపుల్ వాళ్ళకు వీలైన మొక్కుకున్న పద్ధతిలో ఆ మొక్కులన్నిటివి తీర్చుకోవడం జరుగుతూ ఉంటుంది. మనకు ఎక్కడైనా సరే ఆ బుద్ధిని ప్రసాదించే సిద్ధ వినాయకుడు మన వెంట ఉంటూనే ఉంటాడు. అమ్మవారిని దర్శించుకోవడం కంటే ముందే మనకు ఈ సిద్ధి వినాయకుని దర్శనం అనేది అవుతుంది. ఇటు అమ్మవారిని అటు వినాయకుల వారిని ఇక్కడ ఆపోజిట్లో దర్శించుకోవడానికి ఒక మిర్రర్ అనేది పెట్టిల్లు. మిర్రర్ రిఫ్లెక్షన్లో దర్శనం చేసుకోవచ్చు. ఎప్పుడైనా క్రౌడ్ కనుక ఎక్కువ ఉండేది ఉంటే లోపలకి స్పష్టంగా చూడలేకపోతాం మనం, కానీ ఈ మిర్రర్లో చూస్తే ప్రతి ఒక్కరికి స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. అమ్మవారి దర్శనం అయిన తర్వాత ఇక మనము ఇంతకుముందు వచ్చే మార్గం చూసాం, అలాగే వెళ్ళేటప్పుడు ఇప్పుడు ఇంకా కొంచెం స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే కిందికి వెళ్తున్న కొద్దీ మనకు వ్యూ అనేది డిఫరెంట్గా కనిపిస్తూ ఉంటుంది. పదండి మళ్ళీ మరో డెస్టినేషన్కి వెళ్దాం. మళ్ళీ అమ్మవారి ఆ కరుణ కటాక్షాలు అనేటివి మనకు ఉండాలి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ఎస్వి ఇలాకా.